ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొత్త ఆలోచనలు, ఆధునిక వసతులు, అత్యుత్తమ విధానాలతో భవిష్యత్ నగరంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం తీసుకోవాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను ఆయన కోరారు. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా బిడాదారి ఎస్టేట్ను చంద్రబాబు 2 గంటల పాటు కాలినడకన తిరిగి పరిశీలించారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ బోర్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్, ప్రపంచ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో మీరు భాగస్వాములు కావాలి. అమరావతికి సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు భాగస్వామి అవుతుంది. గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య అంతరం వచ్చింది. ఆ తప్పులను సరిదిద్దడంతో పాటు అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో రెండు ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలి అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రభుత్వం బిడాదారి హౌసింగ్ ప్రాజెక్టును పర్యావరణ హితంగా అద్భుతంగా తీర్చిదిద్దిందని చంద్రబాబు కితాబులిచ్చారు. సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్కుగా మార్చడం ఆకట్టుకుందని ప్రశంసించారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో 250 ఎకరాల్లో బిడాదారి హౌసింగ్ ప్రాజెక్టును తీర్చిదిద్దాం. ప్రకృతితో మమేకమయ్యేలా ఈ ప్రాజెక్టు చేపట్టినా ఎక్కడా పర్యావరణానికి హాని కలగనీయలేదు. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా ఇల్లు నిర్మించాం. ఆహ్లాదాన్ని పంచేలా నిర్మాణాలు చేపట్టాం. పట్టణ, నగర ప్రాంతాల్లో ఇల్లు అందుబాటు ధరల్లో ఉండేలా చూపడంతో పాటు నాణ్యతలోనూ రాజీ పడలేదు. 10,000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని ఆ దేశ అధికారులు చంద్రబాబుకు వివరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్కు తెలిపారు. నవంబర్లో ఏపీ ప్రభుత్వం నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు రావాలని సింగపూర్ మంత్రిని ఆహ్వానించారు. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం సోమవారం మంత్రి టాన్సీతో సమావేశమైంది. ఏపీలో చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ట్రాన్సిషన్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంలో సింగపూర్ కంపెనీల భాగస్వామ్యం కావాలి. రాష్ట్రంలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలు అనుసరించడం మా రాష్ట్రానికి సహకరించండి. మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక, వాణిజ్య రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.